ఎర్ర సముద్రంలో హౌతీ తీవ్రవాదుల దాడుల కారణంగా వాణిజ్య నౌకలు ఎక్కడివక్కడ ఆపేయటం, లేకపోతే ఆ తర్వాత వెనక్కి తీసుకునేసి వేరే రూట్లో నుంచి ఆఫ్రికా మీద నుంచి చుట్టూ తిప్పుకుని వస్తున్నారు. దీంతో అతిపెద్దదైనటువంటి భారం సంక్షోభం మల్టీనేషనల్ కంపెనీలకి ఎదురవుతోంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ రూటు చాలా దగ్గర రూటు, దాంతో సరఫరాలు జరిగేటటువంటి రూట్ని ఆపేస్తే ఇప్పుడు ₹100 అయ్యే ఖర్చు ₹300 అవుతుంది. దానికి తోడు టైం బాగా తినేస్తుంది. ఇప్పుడు తాజాగా దీని ఇంపాక్ట్ మల్టీనేషనల్ కంపెనీలు అయినటువంటి అడిడాసు, లెవీసు, సుజుకి, టెస్లా, లాజిటెక్ ఇట్లాంటి సంస్థలన్నింటి మీద పడింది. ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద రెడ్ సీ, ద ఇంపాక్ట్ ఆఫ్ ద హౌతీస్ బ్లాకేడ్ ఆన్ మ్యారిటైమ్ traffic on the key route is starting to show. Many big companies have begun revealing and explaining the effect that the maritime tension is having on their business, and more importantly ప్రాఫిట్ మార్జిన్స్. ఇది ఇప్పుడు ఆయా సంస్థలు ముందుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎందుకు యుద్ధం అంత సీరియస్గా హౌతీల మీద చేస్తుంది, ఈవెన్ ప్రపంచంలో దాదాపు 7 దేశాలు కలిసి అమెరికాతో కలిసి హౌతీ తీవ్రవాదం మీద ఎందుకు దాడి చేస్తున్నాయంటే ఆయా కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్నీ అయ్యే మల్టీనేషనల్ కంపెనీలు, వాళ్ళకు ఒక రకమైన పెద్ద ఫండింగ్ సంస్థలు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి సంస్థలు. ఆయా సంస్థల ఉత్పత్తులు ఇప్పుడు దీనివలన భారీ నష్టాలు చవి చూసేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఒత్తిడి కూడా యుద్ధ తీవ్రతకు కారణమవుతుంది.